పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలకల్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారావు గారితో ఉన్నాం. ఎలా అనిపిస్తుంది గ్లోబల్ సమ్మిట్ కి రావడం? నిజంగా ఇది చాలా సంతోషకరమైన పరిణామం. బికాజ్ తెలంగాణలో జరగడం, అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇది ఏదైతే సమ్మిట్ ఉందో ఇది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తుందని నేను అనుకుంటాను. అదేవిధంగా చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి రావడం కూడా నిజంగా కూడా హర్షణీయం. సో వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనుమల రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక పార్టీ నాయకురాలుగా ఇక్కడికి వచ్చారా, లేకపోతే పెట్టుబడులు పెట్టే ఒక వ్యాపారురాలుగా ఇక్కడికి వచ్చారా? No, I have come political affairs committee member కాబట్టి సో వీఆర్ బీన్ ఇన్వైటెడ్ బై అవర్ చీఫ్ మినిస్టర్. సో షూర్లీ అంటే చాలా తక్కువ మందికి ఇన్విటేషన్స్ వచ్చాయి. దాంట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నాను కాబట్టి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చీఫ్ కాబట్టి మహిళా అధ్యక్షురాలుగా నాకు ఇన్విటేషన్ వచ్చింది. సో అదేవిధంగా దీంట్లో భాగంగా సో ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి సమ్మిట్ కి నేను రావడం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భారతదేశంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత చేంజ్ అయ్యే అవకాశం ఉందా ర్యాంక్ తెలంగాణ? 100% తెలంగాణలో ముఖ చిత్రం మారిపోతుంది. సో ఏ విధంగా అయితే పెట్టుబడులని మేము అనుకుంటున్నామో అదే విధంగా ముఖ్యమంత్రి గారు వారి కృషి ఎంతో నిజంగా కూడా వీ నీడ్ టు కంగ్రాచ్యులేట్ హిమ్. బికాస్ టుడే ఇంత పెద్ద సమ్మిట్లో చాలా మందిని ఆహ్వానించడం, చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం అనేది నిజంగా కూడా వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒక్క వ్యక్తి ఇంత పెద్ద నిర్ణయం, అదేవిధంగా అందరూ కలగలుపుగా ప్రతి ఒక్క మంత్రిని ఒక్కొక్కరిని ఇన్విటేషన్ ఇవ్వడానికి ఏదైతే పంపించారో నిజంగా కూడా అది చాలా మంచి పరిణామం. ఒక్కడే కాకుండా ఇది అందరికీ కూడా ఐ థింక్ దిస్ ఈజ్ the guidance with the chief minister of Telangana is giving to every chief minister. Even Karnataka chief minister also should do this now. రానున్న రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్ లోపలనే మొత్తం ఈ ఐటీ పరిశ్రమ ఇంకా పెద్దగా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా? వాస్తవంగా కూడా ఇప్పటికే అభివృద్ధి చెందింది, కానీ రాబోయే కాలంలో మీరు కొత్త దిశగా తెలంగాణను చూడబోతున్నారు.